ఇదండి డిఫరెంట్గా అటుకులతో పకోడా చాలా చాలా బాగుంటుంది. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 1 కప్పు అటుకులతో డిఫరెంట్గా పకోడా చేసుకుందాం. 1 కప్పు అటుకుల్ని బౌల్లో వేసుకొని వీటిని ఒకసారి కడిగేసుకోవాలి. ఇంకొన్ని నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టేసుకోవాలి. ఇవి నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. 1 అరకప్పు శనగబేడల్ని ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలి. ఇవి శుభ్రంగా కడిగి జార్లో వేసేసుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా కడిగి పప్పుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 4 పచ్చిమిర్చి, సాల్ట్ సరిపడినంత, కొద్దిగా అల్లం ముక్క, జీలకర్ర, దాల్చీని కొద్దిగా, లవంగాలు ఒక 4 వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కచ్చా పచ్చాగా వేసేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, ఉల్లిపాయలు తరిగేసుకోవాలి. ఉల్లిపాయలు, కొత్తిమీర తరిగేసుకోవాలి. ఇప్పుడు అటుకులు నానిపోయాయి. నానిపోయిన అటుకుల్ని ఒక బౌల్లో వేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ శనగపప్పు కూడా వేసేసుకోవాలి. తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇప్పుడు దీన్ని పెద్ద బౌల్లోకి వేసేసుకోవాలి. 1 అరకప్పు బియ్యం పిండి, వేయించిన ధనియా పొడి 1 స్పూను, ఇదంతా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత పిండి బాగా మెత్తబడింది. ఇప్పుడు పకోడా వేసేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ కాగాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడా వేసేసుకోవాలి. వేగిపోయింది, తీసేసుకోవాలి. ఇంకొక ట్రిప్ వేసుకుందాం. వేగిపోయింది, తీసేసుకోవాలి. చాలా బాగుంటుందండి, డిఫరెంట్గా. ఇవి కూడా వేగిపోయాయి, తీసేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి. విధంగా అన్నీ చేసేసుకోవాలి. ఇదండి డిఫరెంట్గా
అటుకులతో పకోడా చాలా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది.